ఏంటి పెద్దబాబు పొలాలకొచ్చారు? అవునమ్మా, నా భార్య పార్వతి పచ్చని పొలాలు చూసి వెళ్దామని చెప్తే అందుకే తీసుకొచ్చాను. సంతోషం. ఇదిగో అయ్యా, ఇది తీసుకోండి. ఏంటమ్మా ఇవి? వర్షాకాలంలో ఈ ఆకులు మొలుస్తాయి. ఇవి తింటే దగ్గు జలుబు ఇవేమీ రావు. అవును పెద్దబాబు గారు, చిన్నప్పుడు మాకు ఇవే తినిపించేటోళ్ళు. అవునా? సరేమ్మా. అందరూ నా ప్రాణం తీయాలనుకుంటున్నారా అంకుల్? చాలా మంచిది. కానీ ముందు బయటికి వెళ్ళిన దేవా గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. దీని మీద కూర్చుంటే బండిలో గుంజుకుంటూ పోతుంటే ఎంత బాగుంటుందో. నువ్వు కోరితే కాదంటానా పార్వతి? కూర్చో. నాన్న కాదు, మీరు కూర్చోండి పెద్దబాబు గారు. మీరెప్పుడు ఈ ఆట ఆడలేదు కదా. నన్ను లాగ్గలవా? మీరు కూర్చొని చూద్దాం. ఓకే. కానీ కమాన్ పార్వతి, లాగు. నా వల్ల కాదు పెద్దబాబు గారు. నేను చెప్పానా? అందుకే నువ్వు కూర్చో, నేను బండి లాగుతాను. రా. ఓకేనా? ఓకే. పార్వతి, ఐ లవ్ యూ. పార్వతి, 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 ఏమైంది? పార్వతి, హలో పార్వతి, పార్వతి, హలో పార్వతి, పార్వతి, ఏమైంది? పార్వతి, 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 లే పార్వతి, పార్వతి. పార్వతి, పార్వతి కలిద్దరు. పార్వతి, రంగమావా, పార్వతి, రంగమావా, రంగమావా. ఎవరు? అమ్మా, పెద్దబాబు. అమ్మా, పార్వతి. ఏమైంది పెద్దబాబు? పార్వతి, పార్వతి, ఏమైంది ఏంటో అవ్వా, కళ్ళు తిరిగి పడిపోయింది. ఇందాకే ఒక ఆమె ఇచ్చిన ఆకులు తిన్నాం, అందుకే ఇలా అయిందేమో. నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. పార్వతి స్పృహలో లేదు. గాబరా పడకు బాబు, నేను చూస్తానుగా. నీళ్లు తీసుకురా. అమ్మా, పార్వతి, మెల్లిగల్లే తల్లి. పార్వతి, ఇప్పుడు ఎలా ఉంది?
ఏమైందమ్మా? ఇప్పుడు బాగానే ఉంది కదా? చెప్పు పార్వతి. ఏమైందబ్బా? నీ భార్య చెప్పాలి. ముట్టు స్నానం చేసి ఎన్ని రోజులైందమ్మా? 6 వారాలు దాటిందమ్మా. సంతానం పెదబాబు, నువ్వు తండ్రి కాబోతున్నావు. పార్వతి నువ్వు పెద్దబాబు గారు, ఎస్. థ్యాంక్ యూ పార్వతి. పెద్దబాబు గారు, పార్వతి నేను తండ్రిని కాబోతున్నాను. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. ఇదిగో అమ్మా, తేనె తిను, నోరు తీపి చేసుకో. నేను కాదవ్వా, మాట చెప్పిన నీ నోరే ముందు తీపిసేయాల. నేనే కాదు, మీరు కూడా తీపి తీసుకోండి. మీరు మీరిద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. సిటీకి వెళ్లే ముందు మళ్ళీ నిన్ను కలిసి వెళ్తామవ్వా. అట్టాగేనయ్యా. థ్యాంక్స్ అలాట్. అలాగే. పెదబాబు, అమ్మా పొలం దగ్గర ఏం జరిగింది? అమ్మ వాళ్ళకి తెలిసిపోయి ఉంటుందా పార్వతి? నాకు భయంగా ఉంది పెద్దబాబు గారు. పొలం కాడ ఉండేటోళ్ళు ఎవరైనా చెప్పినారేమో. చెప్పు పెదబాబు, ఏం ఆలోచిస్తున్నావు? డాడ్ పెద్దబాబు, పార్వతి వచ్చేసారా? ఇందాకటి నుంచి అందరం టెన్షన్ పడుతూనే ఉన్నావయ్యా. ఆ నీలాంబరి నాకు ఫోన్ చేసి పొలానికెళ్లిన దేవా సంగతి చూసుకోండి అని పెట్టేసింది. నీ మొబైల్ ఏమో కనెక్ట్ కావడం లేదు. ఇంటికొచ్చేదాకా అందరికీ కంగారే. అందుకనే రాగానే అడుగుతున్నాం పెదబాబు. ఏం ప్రమాదం జరగలేదు డాడ్, పైగా మంచి జరిగింది. అని క్షేమంగా ఇంటికి వచ్చేసాం. మన ఇంటికొస్తూ గడప ముట్టుకుని వస్తున్నారేంటి? ఓ అమ్మగారు, అదమ్మా. ఇంట్లో కలసం ఉన్నది కదా, బయటికి వెళ్ళేసి వచ్చినాక గడపకి దండం పెట్టుకుని లోపలికి రావాలని నేనే చెప్పినాను. చాలా సంతోషంగాని ముందు టేస్ట్ చూడు పార్వతి. చక్కెర, నెయ్యి అన్నీ సరిపోయాయంటే దించేస్తాను. స్మెల్ అదిరిపోయిందంటే బాగున్నట్టే పిన్ని. పార్వతి, నువ్వు కూడా టేస్ట్ చూడొద్దులే. ఎందుకు సిన్నమ్మ గారు? ఆ ఏదైనా జరిగినా అది నాకే జరగాలి. ఎవ్వరికీ ఏమీ కాకూడదు.
తీపి కబుర్తో అందరి నోళ్లు తీపి చేసుకుంటున్నారా? తీపి కబురేంటి రంగమ్మా? ఏంటంటావేంటి? ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు కదా. నువ్వు తండ్రి కాబోతున్నావు. ఊళ్ళోనేమో ఉత్సవాలు, ఇంట్లోనేమో పండగ. రంగమ్మ చెప్పినట్టు ఈ ఇంటి కోడలు వారసుని అందించబోతుంది. ఆ సంతోషంలో ఎన్నిసార్లు మా నోరు తీపి చేసుకున్నా తక్కువే. ఇంటికి వారసుడు వస్తున్నాడు కదా, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది చెప్దామనే వచ్చాను. ఇంట్లో పండగలు పబ్బాలు చూడ్డానికి మనం వచ్చింది. వీళ్ళని చంపితే ₹1,00,00,000 వస్తాయి. వాళ్ళ ఒంటి మీద నగలు దోచుకుంటే అంతకంటే ఎక్కువ వస్తాయి. ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా బయటపడాలంటే వీళ్ళ చావు చూడాలి మావా. ఆహా ఏమి రుచి తినరామై మరచి. ఆహా, నాకెంత టాలెంట్ ఉందని నాకే తెలీదు. మేం కూడా అదే అనుకుంటున్నాం. గుడికెళ్లేలోపు పని పూర్తయిపోతే మంచిదని నిర్ణయించుకున్నాం. హలో హలో, ఎవరు? హలో, ఎవరు మాట్లాడేది? చిన్నబాబు, ఐశ్వర్య, త్వరగా రండి. ఏమైంది పిన్ని? చిన్నబాబు, వీళ్ళేదో పన్నాగ పన్నుతున్నారనుకుంటా. ఫోన్లో గుడికెళ్లే లోపు పని పూర్తవ్వాలని మాట్లాడుకుంటున్నారు. మీరేంటి అలా మాట్లాడుతున్నారు? నాకంతా తెలుసయ్యా. ఐశ్వర్య, ఆ నీలాంబరి కూడా ఏమందో గుర్తు తెచ్చుకోండి. గుళ్ళో ఉత్సవాలు జరగకుండా చేస్తానంది, అవునా? అవును, మరి వీళ్ళు గుళ్ళో ఏం పనుందని అలా అన్నారు? అమ్మా, మీరు మమ్మల్ని అనుమానించేలా ఉంటే ఇంత విషం కలిపి ఇవ్వద్దమ్మా. అందరం కలిసి తాగి చచ్చిపోతాం. అవునమ్మా, ఇంత చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నట్టయింది. ఆగండి ఐష్, ఇప్పుడు వచ్చిన నెంబర్ కాల్ చేసి చూడు. కరెక్ట్ చిన్నబాబు. నీలాంబరి నాకు ఫోన్ చేసిన నంబర్ చెక్ చేసి పోల్చి చూద్దాం. చూడండి. ఓహో, మా వాళ్ళని అనుమానించి నాకు ఫోన్ చేస్తున్నారా? ఇప్పుడు మీకు డొంకి ఇస్తాను చూడండి. ఏరా రంగా, ఇప్పుడు ఫోన్ చేస్తావేటి? గుళ్ళో పనులు పూర్తి చేసుకుని వచ్చేయండి. ఇగో ఇట ఇంకో ఈరభద్ర స్వామికి ఈలైతే తల నీలాలిచ్చిరా. సిగ్గుపడబాకయ్యా, నీకు నీ పెండ్లానికి పిల్లలవుతారు. సరేనా? మరి మంచిదుంటాను. అయ్యో
పిచ్చి భవానీ ఆంటీ, హ, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదే. హ, ఎవరు నీలంబరేనా? కాదు, ఎవరో ముసలావిడ. మా పెద్దమ్మ అమ్మగారు. అయితే వీళ్ళని అనుమానించక్కర్లేదా ఐశ్వర్య? అస్తమానం అనుమానించకూడదాంటీ. ఎదిగోండి, మేము వెళ్ళొచ్చా అమ్మగారు? వెళ్ళండి. తీసుకోండి ఆంటీ. పిన్ని, అనవసరంగా అందరినీ టెన్షన్ పెడతావు. మామకి తెలిస్తే ఎందుకు ఇలా అవమానించి వేధిస్తున్నామని కోప్పడుతుంది. అందర్నీ అనుమానిస్తేనే జాగ్రత్తగా ఉంటాం చిన్నబాబు. కానీ ఇంట్లో వాళ్ళని కాదాంటీ. పదండి. హ్మ్. బతికించావు నీలంబరి. నీ ఆవేశంతో ఏదైనా మాట్లాడుంటే వీళ్ళు మమ్మల్ని చంపేసేవాళ్ళు. బయటపడ్డాం కదా, ఇక వీళ్ళు చేస్తారు. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే. ఆలస్యమైనందుకు క్షమించాలి. పర్వాలేదు, అర్ధరాత్రైనా మీకోసం వెయిట్ చేస్తాను. అమ్మా, వంశపారంపర్యంగా వస్తున్న నగలివి. మీ తాతగారు మహేంద్ర భూపతి రాజావారు చేయించినవి. మీరు చెప్పినట్లుగానే సరిచేయించి తీసుకొచ్చామమ్మా. సంతోషం. రేపు గుళ్ళో జరగాల్సిన అన్ని కైంకర్యాలు టైంకి జరగాలి. అలాగేనమ్మా. వెళ్లే ముందు ఒక చిన్న సందేహం అడగచ్చా అమ్మగారు? తప్పకుండా. తరాల నుండి ఈ నగల్ని మార్చలేదు, ఈసారెందుకు మార్చారా అని. మీ సందేహం రేపు సాయంత్రం తీరిపోతుంది. ఆందోళనకు బదులు ఆనందపడండి. వెళ్ళండి. మంచిదమ్మా. అఖిల, ఈ ఊరికి ఎప్పుడొచ్చినా వంశపారపర్యంగా వచ్చిన ఈ నగలను ధరించి వీరభద్రస్వామి గుడికి వెళ్లి అర్చనాభిషేకాలు జరిపించేదానివి. సాక్షాత్తు శ్రీ కనకమహాలక్ష్మీదేవే శివుడి సన్నిధికి తరలివచ్చి పూజలు జరిపిస్తోందని వేనోళ్లు కొనియాడేవారు ఈ ఊరి జనం. నీ నగుమోము, ఈ నగల మెరుపు చూడ్డానికి ముత్తైదువులందరూ కదలివచ్చేవారు. అలాంటి నగలను నువ్వు సవరించావంటే దీని వెనక సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే విషయం ఏదో ఉండుంటుంది. అవునా? కాదని చెప్పగలనా చెప్పండి. అఖిల, వాళ్లకు సమాధానం దాటవేశావు. నన్ను కూడా దాటుకుని వెళ్ళిపోతావా? జవాబు చెప్తావా? ఊరి జనం అందరికీ చెప్తే వార్త ప్రకటన అవుతుంది. అందుకే వాళ్ళకిప్పుడు చెప్పలేదండి. మీకెందుకు చెప్పను? ఖచ్చితంగా చెప్తాను. మనిషి మారితే వాళ్ళకి తగ్గట్టుగా ఈ నగలుండాలని మార్పులు చేయించాను. నువ్వు కాకుండా ఈ నగలు ఇంకెవరు వేసుకుంటారు? వేసుకునే అధికారం పెద్ద కోడలికి ఉంది కదండి. అంటే అఖిల? అవునండి, పార్వతి కోసమే. నేను విన్నది నిజమేనని ధృవీకరించుకోవడానికి నన్ను నేను గాయపరుచుకోవాలి అఖిల? అవసరం లేదండి. ఇది పచ్చి నిజమని నొప్పితో ఒప్పుకోవడం ఎందుకు? మీరు విన్నది అక్షర సత్యం. మేగోటి పార్వతి ఘట్టమనేని పార్వతిగా, ఈ ఇంటి పెద్ద కోడలిగా, సిరి సంపదలు ఒలికించే అష్టలక్ష్ములుగా రేపు ఈ నగలను ధరించి కలసం పట్టి తొలి అడుగు వేయబోతోంది. ఏడలేని ప్రేమ మీ కాడే ఉందేమో అనిపిస్తుంది. ఆ క్షణం కోసం ఏమైనా చేస్తాను పెద్దబాబు గారు. ఇదేంటి, విషమైనా గడగడ తాకిస్తాను.
ఈ పిచ్చి ప్రేమే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది పార్వతి. అయ్యో మర్చిపోనాను. ఏమైంది పార్వతి? మొత్తం కషే నానే తాకేశాను. ఐశ్వర్యమ్మే గారు తన కడుపులో ఉన్న బిడ్డ కోసం ఏమైనా అడిగితే? కంగారు పడకు పార్వతి. మాయికి లెమన్ టీ ఇచ్చి పంపించాను. వధించేసిందని చెప్పమన్నాను. నీ పేరు చెప్తే ఐశ్వర్య ఆలోచించకుండా నమ్మిస్తుంది. పాపం పెద్దబాబు గారు, అమ్మాయి గారి కడుపులో బిడ్డ ఉంది అనుకుంటున్నారు. పెద్దమ్మవి నా చేతికి దొరికావంటే చచ్చవరా. ఆగరా. ఆశ దోశ అప్పడం కూడా ఎలా దొరుకుతాం? దమ్ముంటే స్టడీగా ఉండు. పట్టుకో. మహి ఆగు. అమ్మో. ఆగు మహి. ఆంటీ ఆంటీ పట్టుకోండి ఆంటీ. అరే నో పిన్ని, ఐశ్వర్య పట్టుకో, నేను పారిపోతా. నువ్వు దొరికాక కబుర్లు చెప్పు. ఆగు. ఏంటి గొడవ? పోచమ్మలా ఉందా లేదా పిన్ని? ఆగమన్నాను, లేదంటే మక్కలు ఎరుగుది. చుడతానా? అప్పుడు ఏదో అలా కామెంట్ చేశాను అంతే. అబ్బా. ఊరుకో ఐశ్వర్య, అబ్బా. నువ్వు కడుపుతా ఉన్నావు. అటు ఇటు పరిగెత్తకూడదు. అయితే సారీ చెప్పమనండి ఆంటీ, వదిలేస్తాను. సారీ 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 సారీ. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉంటావు, ఓకేనా? త్వరగా రెడీ అవ్వు. కెన్ ఐ హెల్ప్ యూ? అక్కర్లేదు, భవానీ అంటే హెల్ప్ చేస్తుంది. నాకు ఛాన్స్ ఇచ్చావు ఐశ్వర్య, ఇరగదీస్తాను. ఇదిగో అఖిలక్క నీకు నగలు ఇచ్చి పంపించింది. పేరు తెలియకపోయినా అందం దర్పంతోనే ఘట్టమనేని ఇంటి కోడళ్లుగా గుర్తుపట్టాలని వీటిని వేసుకోమంది. ఆ మూట ఏంటి పిన్ని? ఈ ఇంటికి చిన్నబాబు తీసుకొచ్చే పెదబాబుని కడుపులో మంచిగా పెరిగి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని వీరభద్రస్వామి దగ్గర పూజ చేయిస్తాను. పిన్ని, మనిషి మారేవనుకున్నాం కానీ మా మనసునే కరిగించేస్తున్నాం. థ్యాంక్ యూ చిన్నబాబు. హలో శేఖర్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఈ ఊళ్ళోనే ఉన్నాను. కంగారు పడకుండా వినండి సార్. ఆ రాక్షసి ఈ ఊళ్ళోనే ఉంది. ఎక్కడుంది? పూర్తి వివరాలు తెలియదు సార్. ఉత్సవాల్లో దాడి చేయాలని ప్రయత్నిస్తోంది. చంద్రముఖికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐసి రాణి శేఖర్, దాని సంగతి ఏంటో చూద్దాం. సార్, అది దొంగ దెబ్బ తీయాలనుకుంటుంది. మీరు గుడికి వెళ్లకుండా ఉండటం మంచిదేమో చూడండి. ఉత్సవాలు జరగాలంటే మేము వెళ్లాల్సిందే శేఖర్. అమ్మకు చెప్తే ఆవేశపడుతుంది. ఏదో ఒకటి చేసి దాన్ని అడ్డుకోవాలి. ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. ఏ ఒక్కరికి గాయమైనా అమ్మ బాధపడుతుంది. ఎస్ సార్. ఎందుకైనా మంచిది, నేను ముందుగానే గుడి దగ్గరికి వెళ్తాను. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే మీకు ఫోన్ చేసి గుర్తులు చెప్తాను. ఓకే శేఖర్, జాగ్రత్తగా ఉండు. అది నన్ను ఏదైనా చేయాలనుకుంటే దాన్ని నా చెల్లెల దగ్గరికి పంపిస్తాను. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ దాన్ని మాత్రం ప్రాణాలతో ఉండనేమోనా. ఓకే సార్. ఏంటి మహి, ఎనీ ప్రాబ్లం? నీలాంబరి ఈ ఊర్లోనే పాగా వేసిందంట. శేఖర్ ఫోన్ చేసి చెప్పాడు. ఇక్కడుందా అంటే అది ఈ ఊళ్ళోనే చచ్చిపోవాలని వచ్చిందా? నేను నాకు ఫోన్ చేసినప్పుడు ముందు నన్నే చంపేస్తానని ఛాలెంజ్ చేసింది. నా కంట కనబడితే దాన్ని ఎత్తి చెరువులో పడేయకపోతే నా పేరే మార్చేసుకుంటాను. ఆంటీ, నీలంబర్ మీద అందరికీ కోపం ఉంది. అయితే ఒకవైపు ఉత్సవాలు జరుగుతుంటే మనం ప్రతీకారంతో తనని వెతుక్కుంటూ తిరగలేం. అందుకని అసలు నీలాంబర్కి ఎవరు సహాయం చేస్తున్నారో కనుక్కోవాలి. అమ్మగారు, రమ్మన్నారంట.
పూజకు కావలసినవన్నీ రెడీ చేసావా పార్వతి? చేసినాను అమ్మగారు. ముహూర్తానికి బయలుదేరారని చెప్పినారు కదా. పార్వతి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిపించాను. ఏం జరిగినది అమ్మగారు? కంగారు పడాల్సింది ఏం లేదు పార్వతి. ఈ కుటుంబానికి సంబంధించిన విషయం ఇది. ఈ ఇంటిని నమ్ముకొని విశ్వాసంతో పనిచేశాడు మీ నాన్న హనుమంతు. కానీ నువ్వు నా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండి నాయ్ గారు. ఏం చేసినా అది తెలియక చేసిందని అర్థం చేసుకోండి. నీ తప్పు ఉందని నిన్ను భయపెట్టదలుచుకోలేదు పార్వతి. ఇన్నాళ్లు ఇక్కడ పనిచేస్తూ అందరి అభిమానాలను పొందుతూ మా కుటుంబంలో ఒకరిగా మెలిగావు. ఆ నమ్మకంతోనే ఈ ఉత్సవాల నుండి నీకో బాధ్యత అప్పచెప్పాలనుకుంటున్నా. బాధ్యతగా నడుచుకుంటావనుకుంటున్నాను. మీరే పని చెప్పినా అది నా పని అనుకుంటారమ్మగారు. ఇక నుండి అంతా నాదే అనుకుని చేయాలి. అట్టగే అమ్మగారు. ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటాను. తీసుకో. పూజ దగ్గర పెట్టాలా లేకుంటే అమ్మాయి గారికి ఇవ్వాలా అమ్మగారు? అవన్నీ నీకోసమే పార్వతి. ఓకే పెద్దబాబు, అమ్మా, పిలిస్తే నేనే వచ్చేవాణ్ణి కదా. ఘట్టమనేని యువరాజు దేవేంద్ర భూపతి రాజావారి వస్త్రాభరణాలని దగ్గర్నుంచి చూడాలని వచ్చాం. మీ అమ్మ నీకు ఈ డ్రెస్ బాగుంటుందని ముచ్చటపడి తీసుకొచ్చింది పెదబాబు. చిన్నప్పుడు నిన్ను ముస్తాబు చేసి స్కూలుకి పంపించేది. స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి దిష్టి తీయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకుని ఉండేది. నా రాజు పెరిగి ఎంత పెద్దవాడయ్యాడు. ఈ రోజు నీ జీవితంలో మర్చిపోలేని రోజుగా ఉండిపోతుంది నాన్న. ఊరి జనమంతా సంబరం చేసుకుంటారు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.